నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలిసీ అనమాట. ఎన్హాన్స్ రీజనల్ కనెక్టివిటీ ఉడాన్ స్కీమ్, ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఎన్హాన్స్ పాసింజర్ ఫెసిలిటేషన్ కానీ, ఎన్షూర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనమాట. బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇందులో ఏంటి కీ ఫీచర్స్ ఏంటి? ఉడాన్ స్కీమ్ అనమాట. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ విత్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా చేస్తున్నారనమాట. సబ్సిడైజ్ ఫ్లైట్స్ టు అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. తక్కువ సర్వ్ చేసేది అక్కడ ఏంటి సబ్సిడైజ్ చేస్తున్నారనమాట. తర్వాత 50% సీట్స్ క్యాప్డ్ అట్ 2500 ఫర్ 1 అవర్ ఫ్లైట్స్ అనమాట. ఇక్కడ క్యాప్ చేసేసారు. అంతకన్నా ఎక్కువ చార్జ్ చేయొద్దని. 4+ రౌండ్స్ కంప్లీటెడ్ కనెక్టివిటీ 70+ ఎయిర్‌పోర్ట్స్ అనమాట. ఎఫ్‌డీఐ లిబరలైజేషన్ అనమాట. 100% ఎఫ్‌డీఐ అనేది చేశారు. అందులో 49% ఆటోమేటిక్, రెస్ట్ ఉంది. ఈ గవర్నమెంట్ అప్రూవల్, టాక్స్ రేషనలైజేషన్ అనమాట. రికమెండేషన్స్ ఏంటి? ఫర్ ఫ్యూయల్ టాక్స్ హార్మనైజేషన్ అనమాట. ఫ్యూయల్ అనేది అదే ఏఎఫ్‌టి ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ అనమాట. అది హార్నెస్ చేయాలి. ఎంఆర్ఓ డెవలప్, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ అనమాట. టాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ గానీ, ఎయిర్‌పోర్ట్ ప్రైవేటైజేషన్ పీపీపీ మోడల్ అనేది ఫర్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ చేయడం గానీ, ఓపెన్ స్కై పాలిసీ అనమాట. విత్ సార్క్ నేషన్స్, కంట్రీస్ బియాండ్ 5000 కిలోమీటర్స్ అనమాట. ఆహ్, ఓపెన్ స్కై పాలిసీ అనమాట. విత్ సార్క్ నేషన్స్ చేశారు. లిమిటేషన్స్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ డిలేస్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఇష్యూస్ ఇన్ ఉడాన్ అనమాట. లిమిటేషన్స్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ డిలేస్, స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఇష్యూస్ అనమాట ఉడాన్ స్కీమ్‌కి. తర్వాతొచ్చి టాక్స్ రేషనలైజేషన్ అనమాట. నాట్ అచీవ్డ్. టాక్స్ రేషనలైజేషన్ అనేది ఇంకా అవ్వలేదు. తర్వాత లిమిటెడ్ సక్సెస్ ఇన్ ఎంఆర్ఓ డెవలప్‌మెంట్ అనమాట. డ్రోన్ పాలిసీ. డ్రోన్ పాలిసీ 2021 ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లో యాడ్ చేసాం. అదేంటి? లిబరలైజ్డ్ డ్రోన్ రెగ్యులేషన్స్. తర్వాతొచ్చి పిఎల్ఐ ఫర్ డ్రోన్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్డ్ ఆన్ అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనమాట. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదొచ్చి 1994లో వచ్చింది. ఎక్స్‌పాండింగ్ ఫ్రమ్ 125 టు 220 ప్లస్ ఎయిర్‌పోర్ట్స్ అనేవి జరిగినాయి. ఫోకస్ ఆన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ అనమాట. తర్వాతొచ్చి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ అనమాట. ఇన్‌స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ వచ్చి డీజీసీఏ అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇదేంటి? రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్, ఫ్లైట్ ఆపరేషన్ స్టాండర్డ్స్ గానీ, పర్సనల్ లైసెన్సింగ్ గానీ, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏఐబీ పార్షియల్లీ ఏఐబీ అనమాట. ఎయిర్‌పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనమాట. ఇదివరకు ఇది మెయిన్ అనమాట. దాంట్లో ఇన్‌స్టిట్యూషన్ సెపరేట్ చేసింది ఏఐబీ అనమాట. రెగ్యులేటరీ కంప్లెయిన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అనమాట. క్రోనిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? అండర్ స్టాఫింగ్ అనమాట. తక్కువ మంది ఉన్నారు. ఇదివరకు 1960, 70s మధ్యలో ఎక్కువ స్టాఫింగ్ ఉన్నారు. ఇప్పుడు తక్కువ స్టాఫింగ్ ఉన్నారు. ఓన్లీ 400-500 అఫీషియల్స్ ఫర్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ ఇంతమందే ఉన్నారు. ఎక్స్‌పర్టీస్ గ్యాప్ అనమాట. లిమిటెడ్ టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ గ్యాప్ అనమాట. ఇన్ మోడర్న్ ఏవియేషన్ రియాక్టివ్ అప్రోచ్ అనమాట. ఆఫెన్ యాక్ట్స్ ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ రాదర్ దెన్ ప్రొయాక్టివ్ అనమాట. రియాక్టివ్‌గా ఉంటున్నాం గానీ ప్రొయాక్టివ్‌గా ఉండట్లేదు. బ్యూరోక్రాటిక్ కల్చర్ అనమాట. స్లో అప్రూవల్స్, రిస్క్ అవర్స్ డెసిషన్ మేకింగ్ అనమాట. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. అపాయింట్మెంట్స్ అండ్ డెసిషన్ సమ్‌టైమ్స్ పొలిటికల్లీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అనమాట. కరప్షన్ ఎలిగేషన్స్, కన్సర్న్స్ అబౌట్ ఇన్స్‌పెక్టర్ ఇంటిగ్రిటీ అండ్ కొల్యూషన్ అనమాట. అపాయింట్మెంట్స్ అండ్ డెసిషన్ సమ్‌టైమ్స్ పొలిటికల్లీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అనమాట. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాయి గానీ, అది వాలంటరీగా వాళ్ళు డెసిషన్ తీసుకోవట్లేదు. ఇదేంటి? కరప్షన్ ఎలిగేషన్స్ అనమాట. కన్సర్న్స్ అబౌట్ ఇన్స్‌పెక్టర్ ఇంటిగ్రిటీ, కొల్యూషన్ అనమాట. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏంటి? సెక్యూరిటీ బీసీఏఎస్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఓవర్‌సైట్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ గాని, కోఆర్డినేషన్ విత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనమాట. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 120+ ఎయిర్‌పోర్ట్స్ ఇది డౌన్ ఫ్రమ్ 125 ఆహ్, యాస్ సమ్ ప్రైవేటైజ్డ్ అనమాట. ఇదివరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 120+ ఎయిర్‌పోర్ట్స్ చూస్తుంది. డౌన్ ఫ్రమ్ 125 ఇదివరకు 125 ఉండేది. ఇప్పుడు 120 ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రెవెన్యూ జనరేషన్ త్రూ నాన్ ఏరోనాటికల్ యాక్టివిటీస్ అనమాట. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనమాట. సెపరేటెడ్ ఫ్రమ్ డీజీసీఏ నుంచి సెపరేట్ అయిపోయింది 2012లో ఫర్ ఇండిపెండెన్స్ అనమాట. ఇదేంటి ఆహ్, ఈ డీజీసీఏ నుంచి డీజీసీఏ నుంచి మనకి ఏం సెపరేట్ అయిపోయింది 2012లో మనకి ఇదేంటి
ఆ! ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది సెపరేట్ అయిపోయిందనమాట. ఇన్వెస్టిగేట్ యాక్సిడెంట్స్ అండ్ సీరియస్ ఇన్సిడెంట్స్ అనమాట. యాక్సిడెంట్స్ గురించి, సీరియస్ ఇన్సిడెంట్స్ గురించి చూస్తదనమాట. ఇష్యూస్ సేఫ్టీ రికమెండేషన్స్ అనమాట. సేఫ్టీ రికమెండేషన్స్ చెప్తదనమాట. సేఫ్టీ రికమెండేషన్స్ చెప్తది దీని గురించి. వై ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా అనమాట. ఎందుకు ఫెయిల్ అయింది ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది? కొలోనియల్ లెగసీ అని బ్రిటిష్ ఇండియా ఫోకస్డ్ ఆన్ మెయింటెనెన్స్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. నో ఇండిజినస్ ఏవియేషన్ ఇండస్ట్రీ బేస్ డెవలప్డ్ అనమాట. అప్పటి నుంచి పోస్ట్ ఇండిపెండెన్స్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ హెవీ ఇండస్ట్రీ అనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి అగ్రికల్చర్ మీద డెవలప్ చేసాం అగ్రికల్చర్ చూసాం, హెవీ ఇండస్ట్రీ చూసాం కానీ ఏవియేషన్ అనేది సీన్ యాస్ ఎ లగ్జరీ నాట్ ప్రయారిటీ సెక్టర్ కింద చూడలేదనమాట. ప్రయారిటీ సెక్టార్ కింద చూడలేదు. సో, నెహ్రూ సోషలిస్ట్ మోడల్ ఏమైంది 1950 నుంచి 80s మధ్యలో లైసెన్స్ రాజు, స్టిఫ్డ్ ప్రైవేట్ ఇన్నోవేషన్ అనమాట. కంట్రోల్ చేస్తారు. పబ్లిక్ సెక్టార్ మోనోపొలీ అనమాట. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వితౌట్ కాంపిటీషన్ ప్రెషర్ అనమాట. తర్వాత ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ వితౌట్ క్వాలిటీ ఫోకస్ అనమాట. ఆహ్ ఇదనమాట. తర్వాతొచ్చి బ్యూరోక్రాటిక్ కంట్రోల్ ఓవర్ టెక్నాలజీ అనమాట. చాయిసెస్. తర్వాత లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనమాట. స్ట్రాటజిక్ మిస్‌అలైన్‌మెంట్ అనమాట. డిఫెన్స్ ఏవియేషన్ ప్రయారిటైజ్డ్ ఓవర్ సివిల్ అనమాట. స్ట్రాటజిక్ మిస్‌అలైన్‌మెంట్ అనేది జరిగింది. ఏంటి డిఫెన్స్ ఏవియేషన్ ప్రయారిటైజ్డ్ ఓవర్ సివిల్ అనమాట. తర్వాత హెచ్ఏఎల్ ప్రైవేట్‌లీ లైసెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సోవియట్ అండ్ రష్యన్ డిజైన్స్ అనమాట. అట్లిగే ఇచ్చారు. నో క్లియర్ సివిల్ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలిసీ అనేది అంటిల్ 2000 వరకు లేదు. ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ అనమాట అక్రాస్ మినిస్ట్రీస్. తర్వాత ఏంటి టెక్నాలజీ గ్యాప్ అనమాట. డిజైన్ క్యాపబిలిటీస్ అనమాట. ఇండియా హాస్ డిజైన్ బ్యూరోస్ బట్ లిమిటెడ్ ఎండ్ టు ఎండ్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. డిజైన్ బ్యూరోస్ ఉన్నాయి గానీ లిమిటెడ్ ఎండ్ టు ఎండ్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు. టెక్నాలజికల్ గ్యాప్ చాలా ఉంది. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ గానీ, స్ట్రక్చరల్ ఆప్టిమైజేషన్ గానీ, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ రిక్వైర్ డికేడ్స్ ఆఫ్ ఇటరేషన్ అనమాట. బ్రెయిన్ డ్రైన్ అనమాట. టాప్ టాలెంట్ మూవ్స్ టు బోయింగ్ గాని, ఎయిర్‌బస్ గాని, నాసా అట్లికెళ్ళిపోతున్నారు. బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. నో ట్రెడిషనల్ ఎక్స్‌పెరిమెంటల్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ అనేది జరగలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిషన్ అనమాట. ఎయిర్‌క్రాఫ్ట్ రిక్వైర్ ఏంటంటే టాలరెన్స్ ఇన్ మైక్రాన్స్ అనమాట. అది. తర్వాత ఇండియా జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అనేది హిస్టారికల్లీ బిలో ఎయిర్ స్పేస్ స్టాండర్డ్స్ అనేది ఉండడం గానీ, స్పేషల్ మెటీరియల్స్ అనమాట. టైటానియం ఎలాయ్స్ గానీ, కార్బన్ ఫైబర్ కాంపోజిట్ గానీ, ఇలా నాట్ రెడీలీ అవైలబుల్ అనమాట. మన ఇండియాలో అంత రెడీగా అవైలబుల్‌గా లేవు. టైటానియం ఎలాయ్స్ గానీ, కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్ గానీ రెడీగా అవైలబుల్ లేవు. హీట్ ట్రీట్మెంట్ గానీ, సర్ఫేస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ గానీ లిమిటెడ్ అనమాట. సిస్టమ్ ఇంటిగ్రేషన్ అనమాట. మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది హ్యావ్ 100 ప్లస్ సబ్‌సిస్టమ్స్ ఫ్రమ్ స్పెషలైజ్డ్ సప్లయర్స్ అనమాట. ఈ మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఇన్ని కావాలనమాట. ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అనేది కావాలి. ఇంజిన్ టెక్నాలజీ కావాలి. కంప్లీట్‌లీ ఆబ్సెంట్ అనమాట. మన దగ్గర ఏవియానిక్స్ గానీ, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ గానీ, లిమిటెడ్ ఇండిజినస్ కేపబిలిటీ గానీ ఏమి లేవనమాట. ల్యాండింగ్ గేర్ గానీ, హైడ్రాలిక్స్ గానీ, న్యూమాటిక్స్ గానీ ఇంపోర్ట్ డిపెండెంట్ అనమాట. సప్లై చైన్ ఆప్షన్స్ అనమాట. క్రిటికల్ మిస్సింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఇండియా హాస్ నెవర్ డెవలప్డ్ ఏ టర్బోఫాన్ ఇంజిన్ ఫర్ సివిల్ యూజ్ అనమాట. ఇంజిన్స్ ఇండియా హాస్ నెవర్ డెవలప్డ్ ఏ టర్బోఫాన్ ఇంజిన్ అనేది ఇప్పటివరకు డెవలప్ చేయలేదనమాట ఫర్ సివిల్ యూజ్. కావేరీ ఇంజిన్ అనేది మిలిటరీ అనమాట. ఫెయిల్డ్ ఆఫ్టర్ 30+ ఇయర్స్. అది కూడా ఫెయిల్డ్ అయిపోయింది. రిక్వైర్స్ మెటలర్జీ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎక్స్‌పర్టీస్ అనమాట. ఇవన్నీ కావాలి. ఏవియానిక్స్ అనమాట. లిమిటెడ్ ఇండిజినస్ కేపబిలిటీ అనమాట. డిపెండెంట్ హనీవెల్. ఏవియానిక్స్ అంటే ఏంటి? ఏవియానిక్స్ అంటే electronic system used in aircraft is a blend of aviation and electronics అనమాట. Include communication, navigation, flight control, monitoring system that are essential for safe and efficient operation for any aircraft from small drones to commercial airliners and spacecraft అనమాట. These have evolved mechanical to digital and modern avionics account for a significant portion of a aircraft cost అనమాట. ఇది. తర్వాతొచ్చి ఇయన్నీ మనం కోలిన్స్ ఎయిర్‌స్పేస్ గాని, హనీవెల్, థేల్స్ ఈట్లి మీద డిపెండ్ అవుతున్నాం గానీ, మనకు లేదనమాట. కాంపోజిట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ వీక్ అనమాట. అడ్వాన్స్ కార్బన్ ఫైబర్ ప్రొడక్షన్ లిమిటెడ్ గాని, స్పెషలైజ్డ్ ఫాస్టనర్స్ అనమాట. 2-3 మిలియన్ ఫాస్టనర్స్ పెర్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. ఫాస్టనర్స్ అంటే ఏంటి? ఫాస్టనర్స్ అంటే హార్డ్‌వేర్ డివైసెస్ మెకానికల్లీ జాయిన్ ఆర్ ఎఫిక్స్ 2 ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ టిపికల్లీ క్రియేటింగ్ ఏ రిమూవబుల్ జాయింట్ అనమాట.
కామన్ టైప్స్ ఇంక్లూడ్ స్క్రూస్ గానీ, బోల్ట్స్ గానీ, ఈ ఫాస్టనర్స్ అంటే వాషర్స్ గానీ ఇయన్నమాట. ఇవి మన దగ్గర ఏంటి ఫాస్టనర్ పర్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది లేదనమాట. స్పెషలైజ్డ్ టూలింగ్ అనమాట. టూలింగ్ గాని, జిగ్స్, ఫిక్చర్స్, అసెంబ్లీ టూల్స్ గాని ఇయన్నీ లేవు. బోయింగ్ 787 హాస్ 2.3 మిలియన్ పార్ట్స్ అనమాట. ఇంత మిలియన్ పార్ట్స్ ఫ్రమ్ 5,400 సప్లయర్స్ అక్రాస్ 40 ప్లస్ కంట్రీస్ అనమాట. ఇండియా లాక్స్ దిస్ ఎకోసిస్టమ్ అనమాట. ఆ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయలేకపోయింది మనం. సర్టిఫికేషన్ అండ్ ఛాలెంజెస్. ఎయిర్‌క్రాఫ్ట్ మస్ట్ బి సర్టిఫైడ్ బై ఏవియేషన్ అథారిటీస్ అనమాట. ఎఫ్ఏఏ, ఈసా అనమాట. సర్టిఫికేషన్ ప్రాసెస్ టేక్స్ 5-10 ఇయర్స్ సర్టిఫికేషన్ అంత ఇయర్స్ తీసుకుంటుంది. కాస్ట్ బిలియన్స్ అనమాట. రిక్వైర్స్ ఎక్స్‌టెన్సివ్ టెస్టింగ్ గాని, డాక్యుమెంటేషన్, క్వాలిటీ సిస్టమ్స్ అనమాట. డీజీసీఏ ఇండియా సర్టిఫికేషన్ అథారిటీ డీజీసీఏ లాక్స్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్ అనమాట. డీజీసీఏ ఏంటి? ఇండియా సర్టిఫికేషన్ అథారిటీ అనమాట. ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ లేదు మనకి ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్ చేయడం కోసం. సో, ఫారెన్ ఎయిర్‌లైనర్స్ వోంట్ బై వితౌట్ ఎఫ్ఏఏ ఆర్ ఈసా సర్టిఫికేషన్ అనమాట. ఈ ఎఫ్ఏఏ లేకపోతే ఈసా సర్టిఫికేషన్ లేకపోతే ఫారెన్ ఎయిర్‌లైన్స్ అనేవి మన దగ్గర బై చేయరు అనమాట. కొనరు. చికెన్ అండ్ ఎగ్ అనమాట. కాంట్ గెట్ సర్టిఫికేషన్ వితౌట్ బయ్యర్స్ అండ్ కాంట్ గెట్ బయ్యర్స్ వితౌట్ సర్టిఫికేషన్ అనమాట. ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ అనమాట. క్యాపిటల్ ఇంటెన్సిటీ, డెవలప్మెంట్ కాస్ట్ నారో బాడీ ఎయిర్‌లైనర్స్ 10-15 బిలియన్ అవుద్దనమాట. డాలర్స్ అవుద్ది. డెవలప్మెంట్ కాస్ట్. వైడ్ బాడీ వచ్చి 20-30 బిలియన్ అవుద్ది. రీజనల్ జెట్ వచ్చి 2-5 బిలియన్ అవుద్ది. టైమ్ లైన్ వచ్చి 10-15 ఇయర్స్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు డెలివరీ అనేది జరుగుతది. బ్రేక్ ఈవెన్ అనమాట 300-500 ప్లస్. ఎయిర్‌క్రాఫ్ట్ సేల్స్ ఓవర్ 20 ఇయర్స్ అవుద్ది. రిస్క్ ప్రొఫైల్ చూస్తే అన్‌సర్టెయిన్ మార్కెట్ డిమాండ్ అనమాట. టెక్నాలజీ రిస్క్ అనమాట. పెర్ఫార్మెన్స్, సేఫ్టీ, సర్టిఫికేషన్ రిస్క్ అనమాట. డిలేస్, ఫెయిల్యూర్స్ అనమాట. కాంపిటీషన్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్, కరెన్సీ ఫ్లక్చుయేషన్ గాని రిస్క్. తర్వాత ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ అన్‌విల్లింగ్ టు టేక్ దిస్ రిస్క్ అనమాట. అన్‌సర్టెయిన్ మార్కెట్ డిమాండ్ గాని, టెక్నాలజీ రిస్క్ గాని, సర్టిఫికేషన్ రిస్క్ గాని, కాంపిటీషన్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ అనమాట. కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిస్క్ అనమాట. ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ అన్‌విల్లింగ్ టు టేక్ దిస్ రిస్క్ అనమాట. ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. గవర్నమెంట్ ఫండింగ్ ఇన్‌సఫిషియంట్ అండ్ ఇన్‌కన్సిస్టెంట్ అనమాట. మార్కెట్ ఎకనామిక్స్ అనమాట. బ్యారియర్స్ టు ఎంట్రీ అనమాట. బోయింగ్ అండ్ ఎయిర్‌బస్ హ్యావ్ 90% అనమాట. ప్లస్ మార్కెట్ షేర్ డ్యూపోలీ అనమాట. మ్యాసివ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఇన్ ప్రొడక్షన్, లెర్నింగ్ కర్వ్ అడ్వాంటేజెస్ అనమాట. అక్యుములేటెడ్ 70+ ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ నెట్వర్క్ గ్లోబల్లీ అనమాట. ఎయిర్‌లైన్ కన్జర్వేటిజం, ప్రిఫర్ ప్రూవెన్ ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. ఫైనాన్సింగ్ ఛాలెంజెస్, బ్యాంక్స్, లెస్సర్స్ ప్రిఫర్ ఎయిర్‌బస్ ఆర్ బోయింగ్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి బొంబార్డియర్ సి సిరీస్ అనమాట. నౌ ఎయిర్‌బస్ A220 గాని నియర్లీ బ్యాంక్రప్టెడ్ అనమాట. డిస్పైట్ బీయింగ్ ఎక్సలెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. కాస్ట్ 6+ బిలియన్ సోల్డ్ ఇదనమాట. ఇండియన్ మార్కెట్ రియాలిటీ అనమాట. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రిఫర్ ప్రూవెన్ ఆర్ ఫ్యూయల్ ఎఫిషియంట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. తర్వాత ఫైనాన్సింగ్ ఈజియర్ ఫర్ బోయింగ్ అండ్ ఎయిర్‌బస్ బయర్ కాన్ఫిడెన్స్. మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్, నెట్వర్క్ క్రిటికల్ అనమాట. ఇయన్నీ క్రిటికల్. పైలట్ ట్రైనింగ్ గాని, టైప్ రేటింగ్ స్టాండర్డ్‌డ్ B737 గాని, స్విచ్చింగ్ కాస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై అనమాట. చైనా ARJ21 అనమాట. 20+ ఇయర్స్ ఇన్ డెవలప్‌మెంట్ అనమాట. ఇంత తీసుకుంటది. ARJ21 20 ఇన్ డెవలప్‌మెంట్. మాసివ్ స్టేట్ సపోర్ట్ అనమాట. 10+ బిలియన్ సపోర్ట్. ఓన్లీ 100 డెలివర్డ్ అనమాట. మోస్ట్‌లీ టు స్టేట్ ఓన్డ్ ఎయిర్‌లైన్స్ అనమాట. ఓన్లీ 100 డెలివర్ చేయగలిగింది. లిమిటెడ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ అనమాట. ఇదంతా ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ ఉండదు. స్టిల్ స్ట్రగుల్స్ విత్ ఎఫిషియన్సీ వర్సెస్ కాంపిటీటర్స్ అనమాట. రష్యా సుఖోయ్ స్పైస్ జెట్ సూపర్ జెట్ 100 అనమాట. హెవీ స్టేట్ ఫండింగ్, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఇష్యూస్, లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ అనమాట. ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ప్రాబ్లమ్స్, శాంక్షన్స్ ఫర్దర్ క్రిపుల్డ్ ప్రాస్పెక్ట్స్ అనమాట. మిట్సుబిషి స్పేస్ జెట్ గాని, జపాన్స్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కుడెంట్ ఓవర్‌కమ్ సర్టిఫికేషన్ ఛాలెంజెస్ అనమాట. 10 బిలియన్ స్పెంట్. ప్రాజెక్ట్ క్యాన్సెల్ 2023. ఇఫ్ జపాన్ స్ట్రగుల్డ్, ఇండియా ఛాలెంజెస్ ఎక్స్‌పోనెన్షియల్లీ హార్డర్. ఇన్‌స్టిట్యూషనల్ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ అనమాట. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటేషన్స్ ఏంటి ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్, పబ్లిక్ సెక్టర్ ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. రిస్క్ అవర్స్ కల్చర్ గాని, లిమిటెడ్ కమర్షియల్ ఓరియంటేషన్ గాని, ఫోకస్ ఆన్ కాస్ట్ పుష్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్.
నాట్ కాంపిటీటివ్ మార్కెట్స్ అనమాట. యూనియన్ ఇష్యూస్, ఓవర్ స్టాఫింగ్ అనమాట. స్లో డిసిషన్ మేకింగ్ అనమాట. హెచ్ఎఫ్-24 మారుత్ అనమాట. 1960s ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ జెట్ ఫైటర్ అనమాట. ఇంజిన్ డెవలప్మెంట్ ఫెయిల్డ్, హ్యాడ్ టు యూజ్ అండర్ పవర్డ్ బ్రిటిష్ ఇంజిన్స్ అనమాట. షోడ్ టెక్నాలజీ గ్యాప్ ఎర్లీ అనమాట. సారస్ ప్రోగ్రామ్ అనమాట. 14 సీట్ రీజనల్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. 30+ ఇయర్స్ ఇన్ డెవలప్మెంట్. 2 ప్రోటోటైప్స్ క్రాష్డ్, వెయిట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనమాట. నో కమర్షియల్ ఆర్డర్స్. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. ఆర్‌టీఏ విత్ రష్యా అనమాట. స్టాల్డ్ డ్యూ టు డిసగ్రీమెంట్స్ అండ్ ఫండింగ్ అనమాట. పాలసీ ఇన్‌కన్సిస్టెంట్, నో సస్టైన్ 30+ ఇయర్స్ విజన్ ఫర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, ఫండింగ్ స్టార్ట్స్ అండ్ స్టాప్స్ విత్ గవర్నమెంట్ చేంజెస్ గాని, మల్టిపుల్ కమిటీస్, లిమిటెడ్ యాక్షన్స్ అనమాట. మల్టిపుల్ కమిటీస్ వచ్చినాయి, లిమిటెడ్ యాక్షన్స్ అనమాట. అన్‌క్లియర్ రెస్పాన్సిబిలిటీ, డిఫెన్స్ వర్సెస్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీస్ అనమాట. ఇది హ్యూమన్ క్యాపిటల్ ఇష్యూస్ అనమాట. బ్రెయిన్ డ్రైన్ అయిపోవడం. టాప్ ఎయిర్ స్పేస్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఐఐటీస్ మూవ్ అబ్రాడ్ అనమాట. సాలరీ డిఫరెన్షియల్ అనమాట. 5-10x అబ్రాడ్ అనమాట. బెటర్ రీసెర్చ్ ఫెసిలిటీస్, ప్రాజెక్ట్స్ అబ్రాడ్ అనమాట. లిమిటెడ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా. ఇంకోటేంటి రివర్స్ మైగ్రేషన్ మినిమల్ అనమాట. ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ గ్యాప్, అకాడమిక్ ప్రోగ్రామ్స్ థియరిటికల్ అనమాట. లిమిటెడ్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్, ఫ్యూ రీసెర్చ్ కొలాబరేషన్స్ విత్ మ్యానుఫ్యాక్చరర్, నో కోఆపరేషన్స్ ప్రోగ్రామ్స్ లైక్ యూఎస్ఏ గాని, యూరప్ గాని. ఇది మెయిన్ అనమాట. హ్యూమన్ క్యాపిటల్ ఇష్యూస్ గాని, పాలసీ ఇన్‌కన్సిస్టెంట్, నో సస్టైన్ 30 ప్లేయర్స్ ఇది ఫండింగ్ స్టార్ట్స్ అండ్ స్టాప్స్ విత్ గవర్నమెంట్ చేంజెస్ అనమాట. మల్టిపుల్ కమిటీస్, లిమిటెడ్ యాక్షన్ అనమాట. అన్‌క్లియర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. డిఫెన్స్ వర్సెస్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీస్. ప్రైవేట్ సెక్టర్ నాట్ సీరియస్లీ ఎంగేజ్డ్ అంటిల్ రీసెంట్లీ అనమాట. తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. స్టాల్డ్, డిసగ్రీమెంట్స్ అండ్ ఫండింగ్. తర్వాత సారస్ ప్రోగ్రామ్ అనమాట. 30+ ఇయర్స్ ఇన్ డెవలప్మెంట్. 2 ప్రోటోటైప్స్ క్రాష్డ్. తర్వాత వెయిట్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్, నో కమర్షియల్ ఆర్డర్స్, ప్రాజెక్ట్ స్టార్ట్స్ అన్సర్టైన్ అనమాట. 14 సీట్ రీజనల్ ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. సారస్ ప్రోగ్రామ్ చేసాం. అది కూడా అది హెచ్ఎఫ్-24 మారుత్ అనమాట. 1960లో ఇండియా ఫస్ట్ ఇండిజినస్ జెట్ ఫైటర్ అనమాట. ఇంజిన్ డెవలప్మెంట్ ఫెయిల్డ్, హ్యాడ్ టు యూజ్ అండర్ పవర్డ్ బ్రిటిష్ ఇంజిన్స్ అనమాట. షోడ్ టెక్నాలజీ గ్యాప్ ఎర్లీ అనమాట. స్లో డిసిషన్ మేకింగ్ అనమాట. ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్, పబ్లిక్ సెక్టర్ ఇన్ఎఫిషియన్సీ, రిస్క్ అవర్స్ కల్చర్ గాని, లిమిటెడ్ కమర్షియల్ ఓరియంటేషన్ గాని, ఫోకస్ ఆన్ కాస్ట్ ప్లస్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్, నాట్ కాంపిటీటివ్ మార్కెట్స్ గాని, యూనియన్ ఇష్యూస్, ఓవర్ స్టాఫింగ్ గాని, స్లో డిసిషన్ మేకింగ్ అనమాట. మిత్సుబిషి అనమాట. మిత్సుబిషి స్పైస్ జెట్ అనమాట. జపాన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కుడెంట్ ఓవర్‌కమ్ సర్టిఫికేషన్ ఛాలెంజెస్. అది కూడా మిత్సుబిషియే అదే అవ్వలేదు. రష్యా లాంటివి కూడా అవ్వలేదు. హెవీ స్టేట్ ఫండింగ్ గాని, క్వాలిటీ రిలయబిలిటీ ఇష్యూస్ గాని, లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ గాని, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ప్రాబ్లమ్స్ గాని, శాంక్షన్స్ ఫర్దర్ క్రిపుల్డ్ అనమాట. తర్వాత కంపారిటివ్ ఫెయిల్యూర్స్ అనమాట. చైనా ARJ-221 చూస్తే గనక 20+ ఇయర్స్ ఇన్ డెవలప్మెంట్, మాసివ్ స్టేట్ సపోర్ట్ అనమాట. 10+ బిలియన్ సపోర్ట్, ఓన్లీ 100 డెలివర్డ్ అనమాట. లిమిటెడ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్, స్టిల్ స్ట్రగుల్స్ విత్ ఎఫిషియన్సీ అండ్ కాంపిటీటర్స్ అనమాట. ఇది మెయిన్ అనమాట. యాక్సిడెంట్స్ అండ్ సేఫ్టీస్ మనం తర్వాత చూద్దాం.